ఒక 2 ఎగ్స్ తీసేసుకొని, వేడి వేడి దోసలోకి ఎలా వేసుకొని, టేస్టీగా ఎలా తినాలో ఒకసారి చూసేద్దాం. వచ్చేసేయండి. ఒక 2 ఎగ్స్ తీసేసుకొని, బాగా మిక్స్ చేసేసి, అందులోకి వెల్లుల్లి కారం కొద్దిగా వేసేసుకొని, 2 కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద అమ్మమ్మ తాండాలం పెనం పెట్టేసి, ఇలా దోసలు పోస్తుంటే నీకా నాకా అనుకుంటూ 90స్ కిడ్స్‌కి బాగా గుర్తుంటుంది. ఇప్పుడంటే నాన్ స్టిక్ పెనాలొచ్చేసాయి కానీ, అప్పుడు అలా గాదనమాట. ఆ వేడి వేడి దోసలు నీకా నాకా అనుకుంటూ తింటుంటే ఆ టేస్టే డిఫరెంట్‌గా ఉండేది కదండీ! చూడండి ఇక్కడ. ఒక కప్పు దోసల పిండి తీసుకొని, ఇలా తాండాలం పెనం పైన దోస వేసేసుకొని, మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి, బాగా పలుచగా మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు. అలా వేయడం వల్ల కంటే ఇలా వేసుకోవడం బాగా టేస్టీగా ఉంటదనమాట. ఇలా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ లేదా 1 ½ మినిట్ ఎనఫ్ అండి. అంతకు మించి అవసరం లేదు. తెలుస్తుంది మనకప్పుడే ఎగ్ అనేది అయిపోతున్నట్టు. కొద్దిగా నెయ్యి వేసేసుకొని స్పైసీగా, కారం కారంగా చూడండి అలా ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవాలనమాట. చాలా బావుంటుందండి. చూడొచ్చిక్కడ. ఇలా మనకు కావాల్సిన దోసలన్నీ రెడీ చేసేసుకొని టిఫిన్ ఐటెంలోకి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి క్రిస్పీగా కాకుండా, మరి మెత్తగా కాకుండా బాగా 2 వైపులా బాగా కాల్చుకుంటే చాలా అంటే చాలా బావుంటుందనమాట. జస్ట్ చూడొచ్చు ఒక చిన్న కప్పు తీసేసుకొని పిండి అనేది మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటదండి. పిండి కలుపుకునే దాన్ని బట్టి దోస అనేది టేస్ట్ వస్తుంది. అందులో వేసే బేకింగ్ సోడా కానీ, లేదంటే పిండి ఆడించుకునేటప్పుడు కానీ, లేదా మనం వేసే విధానంలోనే టేస్ట్ అనేది మనకు తెలుస్తుందనమాట. చూడొచ్చు ఆ దోస అలా హోల్స్ పడుతూ ఉంటే చూడ్డానికి అప్పుడే చాలా క్రిస్పీగా తినాలనిపించేటట్టు అనిపిస్తుంది. అంతేనండి. టిఫిన్ ఐటెంలోకి దోస అనేది రెడీ అయిపోయింది. ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకుంటే అందులోకి చాలా బావుంటుందనమాట. ఆయిల్ కంటే కూడా నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంచి టేస్ట్ కూడా వస్తుందనమాట. ఇలా టిఫిన్ ఐటెంలోకి చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.